కేటీఆర్ దమ్ముంటే ఒక్క సీట్ గెలువు అని చెప్తుండు. సవాల్ విసురుతా ఉండి ఈ సవాల్ని స్వీకరించు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సేవలలో సవాల్ విసిరిండు. కేటీఆర్ నీకు దమ్ముంటే ఒక్క సీటు గెలువు అని చెప్తా ఉండి ఈ సవాల్ని స్వీకరించు. ఏడ గెలుసో చెప్పు. ఈ హైదరాబాద్ అని చెప్పకు. హైదరాబాద్ నీ సుట్టపోలుగా నీ దోస్తులు ఎంఐఎం పార్టీలు ఆడ గెలుస్తామని చెప్పకు. ఏ సీటు గెలుస్తావో చెప్పు. నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో రండి. చేవేళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్. మేం అల్లా టప్పగాలం కాదు, నీ లెక్క అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబం పేరు చెప్పుకొని ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చోలేదు. దయచేసి కేటీఆర్ ఒకసారి ఆలోచించుకో. మిమ్మల్ని బొంద పెట్టి కుర్చీలో కూర్చున్నాం. అడవి పందుల్లా దోచుకుంటే జనం చెప్పుతో కొట్టిరు. అయినా మీకు బుద్ధి రాలేదు. యూట్యూబ్ పెట్టుకుంటావా పెట్టుకో, మాకు ఏ ట్యూబ్ అక్కర్లేదు. నీ ట్యూబ్ లైట్ మాత్రం పగలగొడతామని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు. కేడీ మోదీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉన్నది. ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మార్చి 2న మరో 6,000 ఇస్తామని చెప్పి వెల్లడి. దీని మీద చర్చకు రా కేటీఆర్. 25,000 ఉద్యోగాలు ఇచ్చాం 2 నెలల కాలంలో. మార్చి 2 తర్వాత మరొక 6,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తుండు. ఇచ్చిరా ఇవ్వలేదా? దీని మీద కొట్లా నీకు దమ్ము ధైర్యం ఉంటే. 10 ఏళ్ల కాలం పాటు నీకు అధికారం ఉన్నప్పుడు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోతేవి, నా నిరుద్యోగులు చేస్తూ ఉంటే ఏనాడు పోకపోతేవి కదా. ఇప్పుడు ఏదో షో చేస్తూ ఉన్నారు. కవితక్క షో చేస్తూ ఉంది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ డ్రామాలు చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీ కుటుంబం ఇబ్బంది పెడతా ఉంటే, నీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు నీ గులాబీ నేతలు ఇబ్బంది పెడతా ఉంటే, ఆత్మహత్యలు ఆఖరికి మీ అయ్య పేరు రాసి నీ పేరు రాసి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏ నాడైనా ఆ కుటుంబాలకు అండగా ఉన్నారా? బోడ సునీల్ నాయక్ నీ అయ్య పేరు రాసి చచ్చిపోలేదా? ఖమ్మంలో నీ ఎమ్మెల్యే సంబంధించిన వాళ్ళు బెదిరిస్తే మీకు ఆ కుటుంబం వల్ల నేను చచ్చిపోతున్నా అని చెప్పి పేరు రాసి కూడా చచ్చిపోయింది కదా. బాసర్ త్రిపురైట్లో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ఆత్మహత్య స్వయాన నీ హరీష్ రావు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి ఇదే ఆనాడున్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అధికారులు వాళ్ళు రైతుల ఆత్మహత్యలను కూడా ఇంకో తప్పుదో పట్టే ప్రయత్నం చేశారు. కాస్త ఓపికతో ఉండండి. వాళ్ళు 100 రోజుల్లో మేము ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పారు. 100 రోజుల తర్వాత అమలు చేయకపోతే వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు? గత 10 సంవత్సరాల కాలం పాటు జరిగిన ఆ విధ్వంసం ఏమైనా ఇబ్బందికరంగా మారిందా? వాళ్ళు చెప్పుకుంటారు కదా. 10 ఏళ్లలో మీరే పీకనోళ్ళు వీళ్ళు ఎందుకు చేయాలి? వాస్తవాలు మాట్లాడుకుంటే 10 ఏళ్ల కాలం పాటు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆగం చేసిరు కదా. పుట్టపోయే బిడ్డ పైన కూడా 1,70,000 రూపాయల అప్పు చేసి పెట్టినారు కదా. నీ కుటుంబంలోనే ఒకటి బయట పెట్టండి. నీ కుటుంబం 2014 కంటే ముందు నీ కుటుంబం ఆస్తులు ఎంత? 2023 నాటికి నీ కుటుంబం ఆస్తులు ఎంత? కేటీఆర్ బయట పెట్టవి. ఎట్లా సంపాదించరు చెప్పు. ఎట్లా సంపాదించరు చెప్పు. నా ప్రజలు కూడా అట్లే సంపాదించుకుంటారు. రబ్బర్ చెప్పుల మీద వస్తుంది, డొక్కు స్కూటర్ల మీద వస్తుంది, అదే ఇంట్లో నివాసం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క బంగ్లా, పెద్ద పెద్ద బంగ్లా ఏర్పాటు చేసుకురు. కల్వకుంట్ల కవిత ఇల్లు చూస్తే షాక్ అవుతారు ప్రజలారా మీరు. పెద్ద ఒక రాజభవనం తరహాలో ఉంటుంది. పెద్ద పెద్ద కాన్వాయిలు ఉంటాయి ఆమె ఇంటికాడ. ఎట్లా సంపాదించింది కవితక్క? ఇవే దందాలు. లిక్కర్ దందా, ఆ దందా, ఈ దందా, వాడిని బెదిరియాలి, వీని బెదిరియాలి, ఇదే దందాలు. తగ్గించుకోరు, ఇంకా అల్పం తగ్గించుకోరు దయచేసి. నువ్వు నీ అయ్య వచ్చినా సీఎం కుర్చీని తాకలేరు. అక్రమ కేసులతో జైల్లో పెట్టినా లొంగిపోకుండా నిన్ను నీ అయ్యను నీ బావను బొందపెట్టి ఇలా కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ అయినాం కింద వచ్చింది కాదు. నీలాంటి వాళ్ళ నెత్తి కింద కాలు పెట్టి తొక్కి కూర్చోపెట్టిరు మా కార్యకర్తలు. వాళ్ళు నాకు అండగా నిలబడినంత కాలం నువ్వు నీ అయ్య వచ్చినా ఆ కుర్చీని తాకలేరని చెప్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా? కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా సపోర్ట్ చేయలేదు. ఆయన సపోర్ట్ చేసింది ఆయన దూకుడు. కేసీఆర్ని కొట్టే మొగోడు రేవంత్ రెడ్డి అనుకున్నప్పుడు కార్యకర్తలు సపోర్ట్ చేశారు, నాయకులు సపోర్ట్ చేశారు. ఒకనొక సందర్భంలో మెజార్టీ సీట్లు వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దు అని చెప్పి ఓ భారీ కుట్రలు చేశారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచించి ఈయననే కొట్లాడిండు, ఈయన ఉంటేనే మళ్ళీ పరిపాలన మన కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టరు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యవస్థ ఒక సక్రమంగా ఏం లేదు. ఇంకా ఇబ్బందులే రేవంత్ రెడ్డికి. కేపాలు చెప్తా ఉండే రాము మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. 2 నెలలు కూడా కాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. రేవంత్ రెడ్డిని మీరు విమర్శిస్తూ ఉన్నారు, బాగానే ఉందిలే. కానీ 10 సంవత్సరాల కాలం పాటు ఒక విధ్వంసం జరిగింది. దాని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆయన చేతిలో ఉండొచ్చు కాక, కానీ అధికారం ఆయన చేతిలో లేదు. ఆయన ఇంకా ఇబ్బంది పడతా ఉండు. ఎట్లా 6 గ్యారెంటీలు అమలు చేయాలి, ఎట్లా ప్రజల్ని సంతోషంగా ఉంచాలి, నా పైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కదా, ఎట్లా ప్రజల్ని సంతోషంగా చూడాలన్న ఆలోచనలో ఆయన కాస్త భయపడతా ఉన్నాడని చెప్పి కే పాల్ గారు చెప్పినారు.
ఏనాడైనా కేఏ పాల్ గారికా లేకపోతే ఇంకోరికా ఏనాడైనా కలిసే అవకాశం ఇచ్చిర్రా? గద్దరన్న చనిపోయిన గద్దరన్న డి ప్రగతి భవన్ దగ్గర గంటలు ఒక అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసిండు కదా. ఆఖరికి గద్దరన్నను కూడా కలవనీయలే కదా కేటీఆర్. ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటన్నా గెలిచి చూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా, చూడుర్రి ఒకసారి. ఒక్క రోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లు నోటైనా, బిడ్డ నోటైనా, వాని సుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్క రోజైనా మాట్లాడిరా? పొద్దు లేస్తే గవే చెత్త మాటలు సొల్లు వాడు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని. ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని, ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులకు, ఎవరైనా 3 నెలలు 6 నెలలు ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. ఇంకా ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే తమ్ముంటే, నువ్వు మగవాడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్య వస్తావా, మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాలం కాదు, అవునగాలలాక అయ్య పేరు చెప్పుకుని కుర్చీలో కూర్చోలేదు సన్నాసుడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గినా భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను పొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు. ఈ కుర్చీ విను కేటీఆర్, ఒకసారి విను, ఖాళీ ఉన్నప్పుడు విను ఒకసారి. మళ్ళా అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి నీలాగట నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం. ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు వీళ్ళు నాకు అండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపోలవే కదరా. ఇప్పుడు సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళము అని అన్నాడు కదా. 30 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినా అయిపోతుండే అన్నాడు కదా. ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ మొత్తం ఏ కనుసంధానంలో పనిచేయకపోతే ఎవరి కనుసంధానంలో పనిచేసినాయి? మీరు చెప్పినట్టే కదా, వాళ్ళకి యాడ్స్ ఇస్తారు కదా, మీరు చెప్పినట్టు వాళ్ళు పనిచేయాలి, అంతే కదా. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం, సోషల్ మీడియా నువ్వు ఎన్ని క్రియేట్ చేసినా కేటీఆర్ నిన్ను ఎవడు నమ్మే పరిస్థితి లేదు. పొరపాటున కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఆ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు కాక, నీ జీతం కోసం పనిచేసుకోవచ్చు కాక, కానీ వాస్తవాలు ఏందో వాళ్ళకు కూడా తెలుసు. నా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాస్తవాలు ఏందో చెప్పాలన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. దయచేసి ఇప్పటికైనా మానుకో, ఇంకా చాలాసేపు ఉంది. మస్తు తిట్టిండు, పొట్టు తిట్టిండు. నీకు మంచి కేటీఆర్, నీకు మంచి మగోడు అంటే రేవంత్ రెడ్డి. ఇక ఆయనకు మించిన మగోడు ఎవరు లేరు. ఇక నువ్వు ఒక్కటంటే 10 మాటలు అంటుండు, ఆ ఒక్కటి అన్నుడు బంద్ చేయి, 10 మాటలు వాడకు దయచేసి. నీ కార్యకర్తలను పట్టించుకుంటున్నా ఆయన. ఏనాడు నీ కార్యకర్తలను పట్టించుకున్నావా? నీ కార్యకర్తల్ని మొన్న జర్నలిస్ట్ శంకర్కి ఇబ్బంది అయితే పోవాలి, అక్కడ మేము స్వాగతిస్తాం. కానీ 10 సంవత్సరాల కాలం పాటు ఎంతోమంది జర్నలిస్టుల పైన వేధింపులు, ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఏనాడైనా పట్టించుకున్నావా? గదే మిమ్మల్ని బొందబెట్టింది. ఆనాడు మాలాంటి వాళ్ళకు మా పైన అక్రమ కేసులు అయ్యి
మఫ్టీలో వచ్చి పోలీసులు ఎత్తుకొని పోతా ఉన్నప్పుడు ఆనాడు నువ్వు స్పందిస్తే నీ పార్టీకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాకుండే. ఆనాడు నీకు సోయలేదా? అధికార మదంతో మత్తులో ఉన్నావు ఆ రోజేమో నువ్వు.